నిన్న 3 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ జరిగింది. మామూలుగా ర్యాంప్ 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 ఆడిచ్చారు అసలు ఆ మ్యాచ్ అందరు లైట్గా తీసుకున్నారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం అస్సలు లైట్గా తీసుకోలేదు. సౌత్ ఆఫ్రికా కూడా అంత లైట్గా తీసుకోలేదు. మామూలుగా సౌత్ ఆఫ్రికా 187 కొట్టేసి 6 వికెట్లకు ఇన్నింగ్స్ క్లోజ్ చేసేసింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే ఒక లెవెల్ పోటీ ఇచ్చేసింది. వాళ్ళు కూడా బాగానే ఆడుకుంటూ వచ్చారు. ఇంకా మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్దే అని నేను కూడా ఫిక్స్ అయిపోయా. ఏముంది 3 బాళ్ళకి 2 రన్నులు ఈజీ కొట్టేస్తారు. ఇంకా సౌత్ ఆఫ్రికా దరిద్రం తెలిసిందే కదా. దరిద్రమే. ఇంకా మ్యాచ్ ఓడిపోయింది. మళ్ళీ వాళ్ళు సెమీస్కి రావడానికో ఆడికి రావడానికో వీటికి రావడానికో కష్టపడాల్సిందే. మనం అది గత సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కాబట్టి ఇంకా సర్లే అయింది ఏదో అయింది అనుకొని ఉన్న టైంలో రన్అట్ జరిగింది. వాళ్ళు ఫస్ట్ రన్ కంప్లీట్ చేసి సెకండ్ రన్కి వెళ్ళే టయానికి కరెక్ట్ డైవ్ చేయకుండా వాళ్ళు బ్యాట్ పెట్టడానికి వెళ్ళారు. క్లోజ్ రన్అట్ అయినారు. అక్కడి నుంచి అసలు బీపీ స్టార్ట్ అయింది. సూపర్ ఓవర్ ఏమో స్టార్ట్ అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్కి వచ్చేసింది. అందులో అజ్మతుల్లా గుర్బాజ్ వచ్చేసి బ్యాటింగ్ దిగారు. అజ్మతుల్లా వచ్చేసి ఫస్ట్ బాల్ 4, సెకండ్ బాల్ 6, థర్డ్ బాల్ సింగిల్ తీసుకున్నాడు. గుర్బాజ్ వచ్చేసి 4th బాల్ సింగిల్ తీశాడు. అజ్మతుల్లా 5th బాల్ 4 కొట్టాడు. లాస్ట్ బాల్ సింగిల్ తీశాడు. వీటికి ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఇన్నింగ్స్ కంప్లీట్ అయిపోయింది 17 రన్నుల్లో. 17 రన్లు అంటే సూపర్ ఓవర్లో మంచి స్కోరే, అదేం తక్కువ స్కోర్ అయితే కాదు. సౌత్ ఆఫ్రికా సెకండ్ బ్యాటింగ్ వచ్చేసింది. ఇది 17 రన్లు టార్గెట్ పెట్టుకొని చేయాలని వచ్చేసింది. మిల్లర్ ఫస్ట్ బాల్ ఫేస్ చేసుకొని బ్రేవిస్కి ఇచ్చేసాడు. బ్రేవిస్ తర్వాత బాల్ 6 కొట్టాడు. 6 కొట్టిన తర్వాత టై అయిపోయింది. సూపర్ ఓవర్కి మళ్ళీ ఇంకొక సూపర్ ఓవర్. అప్పుడు అందరూ షాక్. ఫస్ట్ సూపర్ ఓవర్ ఏమో టై అయిపోయింది. టై అయిపోయిన తర్వాత సెకండ్ సూపర్ ఓవర్కి బ్యాటింగ్ దిగాలి. ఎవరు దిగాలి? సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ దిగాలి. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ దిగేసి ఈసారి మిల్లర్ స్టంప్స్ దిగేశారు. వాళ్ళు అసలు ఛాన్సే ఇవ్వలేదు ఇంకా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి. ఒకసారి ఛాన్స్ ఇచ్చాం కదా ఇంకా మళ్ళీ ఇవ్వమని చెప్పేసి వాళ్ళు మామూలుగా కొట్టలేదు. ఒక ఓవర్కి 23 రన్లు కొట్టారు. సెకండ్ బ్యాటింగ్ ఎవరు రావాలి? ఆఫ్ఘనిస్తాన్ రావాలి. ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లుగా నబీ వచ్చాడు. నబీ అవతల ఒక బ్యాట్స్మెన్ వచ్చారు. నబీని ఎందుకు పంపించారో అనేది ఇప్పటికీ $1 మిలియన్ క్వశ్చన్. గుర్బాజ్ ఫామ్లో ఉన్నాడు కదా, ఆయన ఫస్ట్ ఇన్నింగ్స్ బాగా ఆడాడు కదా, మరి ఎందుకు ఆయన పంపలేదో మనకు తెలియదు. నబీ వచ్చేసి ఫస్ట్ బాల్ డాట్ చేస్తాడు. సెకండ్ బాల్ ఏమో అవుట్ అయిపోయాడు. మనకి ఇక్కడ సూపర్ ఓవర్లో 2 వికెట్లు ఉంటాయి. అందులో ఒక వికెట్ పోయింది. ఇంకా నెక్స్ట్ ఎవరు వచ్చారు? మన గుర్బాజా వచ్చాడు. గుర్బాజా వచ్చేసి అవతల స్పిన్నర్ వేస్తున్నారు. స్పిన్నర్ వచ్చేసి కేశవ్ మహారాజ్. అవతల వేసేవాళ్ళు స్పిన్నర్ కేశవ్ మహారాజ్. గుర్బాజా వచ్చేసి 3rd బాల్ 6 కొట్టేశాడు. 4th బాల్ 6 కొట్టేశాడు. 5th బాల్ 6 కొట్టేశాడు. ఇంకా ఒక్క బాల్కి 6 రన్లు చేయాలి. ఇంకా టెన్షన్ మామూలు లేదు. బీపీ రైజ్ అవుతుంది. ఇంకా అందరికీ మామూలు కూడా కాదు, అందరికీ బీపీ రైజ్ అవుతుంది. లాస్ట్ బాల్కి క్యాచ్. అప్పుడు సౌత్ ఆఫ్రికా విన్ అయింది మ్యాచ్. మామూలుగా విన్ అవ్వలేదు. చాలా కష్టపడ్డారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మీద. మామూలుగా ఇది చిన్న మ్యాచ్ ఏమో అని అందరూ అనుకున్నారు. కానీ ఇది ఒక థ్రిల్లర్ మ్యాచ్ లాగా ఈ వరల్డ్ కప్లో నిలిచిపోయేలాగా ఈ మ్యాచ్ జరిగింది.